आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। ఎల్లారెడ్డి క్లీన్ సిటీగా మలచేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ముందడుగు వేశారు। ప్లాస్టిక్ రహిత పట్టణం లక్ష్యంగా ఎల్లారెడ్డి స్వచ్ఛ యాత్రను శనివారం నిర్వహించారు। స్వయంగా శుభ్రత కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్ వాడకం నిలిపిన వ్యాపారులను సన్మానించారు। ఎల్లారెడ్డిని దేశంలోనే నంబర్ 1 శుభ్రత పట్టణంగా నిలపడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పష్టం చేశారు। వాళ్ళు కూడా మార్కింగ్ ఇచ్చుకున్నారు కానీ ఇంకా పని స్టార్ట్ చేయలేదు। దీన్ని ఇదే విగ్రహాన్ని మధ్యన సెంటర్ పెట్టచ్చు అని అడిగినాం, రిక్వెస్ట్ చేసినాం। కానీ వాళ్ళు ఏమంటారంటే సుప్రీంకోర్టు లా ప్రకారం మనం వైలేట్ అయితే సార్ అసలు మధ్యన మనం హైవే మధ్యన పెట్టలేము, కానీ పక్క జరిపి మళ్ళీ సేమ్ విధంగా హైవే వెహికల్ స్పీడ్గా వెళ్ళిపోతావు। ఒక్కసారి హైవే అయిందంటే ఫెన్సింగ్ పెట్టినామంటే ఇక అలా ఇప్పుడు గోపాల్పేట లైన్ చూసినారు, గోపాల్పేట లెక్కనే స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా పెడుతుంది। కాక ఈ మార్కింగ్ ఇక్కడ వీటికి కాకుండా కదా దీన్ని పక్కన జరిపి ఇదే డెవలప్మెంట్ గురించి ఒక కమిషనర్ గారు నాకు కొంత సార్ దీని గురించి ఆలోచన చేద్దాం సార్। తమరు అన్నట్టు మనము ఈ 3 విగ్రహాలు మనకి ఇంపార్టెంటే కాబట్టి మనము ఎక్కడ అవైలబిలిటీ ఉంటే బాగుంటుంది, కానీ మనం డబ్బులు కూడా పెట్టుకున్నాం సార్। బ్యూటిఫికేషన్లో భాగంగా వాటిని డెవలప్ చేసి ఏ ప్లేస్ అయితే సూటబుల్ ఉంటుందో మనం ఒక కమిటీ వేసుకొని చేద్దాం సార్। అది కూడా అడిగినాం మేము, మెదక్ కూడా అడిగినాం, ఆపరేషన్ కూడా అడిగినాం మేము। మెదక్లో మాకు ఇక్కడ ఎందుకంటే ఆ మెదక్లో అది పాత హైవే కింద కన్సిడర్ చేయలేదు, అది సిటీ కింద చేసారు। ఇది కంప్లీట్ హైవే అని చెప్తూ ఉన్నారు। అదే ఆపరేషన్ కూడా అది బైపాస్ పెట్టుకున్నారు కనుక నేను వదిలేసింది, అది బైపాస్ మనకు బైపాస్ లేదు।